హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం వైజాగ్లోని ఆర్కే బీచ్ దగ్గర ఉన్నటువంటి జలకన్య ఎక్స్పో 2025 ప్రోగ్రామ్కి అయితే వచ్చేసామండి. ఇది వచ్చేసి ఆర్కే బీచ్ దగ్గర ఉన్నటువంటి ఏయూ కన్వెన్షన్ హాల్ దగ్గర అయితే ఉంటుంది. సో ఏయూ కన్వెన్షన్ హాల్ బ్యాక్ సైడ్ మనకి ఎక్స్పో అని చెప్పేసి కనిపిస్తుందండి. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే జలకన్యలు, ఇక్కడ వాటర్లో జలకన్యలు స్విమ్ చేస్తూ ఉంటాయి. అదేవిధంగా కాశ్మీర్ సెట్టు, అలాగే ఎగ్జిబిషన్లో మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా కొనుక్కోవచ్చండి. సో వీటి ధర వచ్చేసి పెద్దలకైనా పిల్లలకైనా 150 రూపీస్ అండి. చూడడానికైతే చాలా చాలా బాగుంది. ఇది సంక్రాంతి స్పెషల్గా వైజాగ్లో అరేంజ్ చేశారు. సో ఇక్కడ చూడండి, ఈ సెట్ వచ్చేసి కాశ్మీర్ అండి. సో కాశ్మీర్లో ఎంత కూల్గా ఉంటుందో అదే వాతావరణాన్ని ఇక్కడ మనకు సెట్ రూపంలో చూపించారు. సాధారణంగా వీకెండ్లో పేరెంట్స్ పిల్లల్ని ఎక్కడ తీసుకెళ్లాలా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. మీరు వైజాగ్ ప్రజలైతే, వైజాగ్ చుట్టుపక్కల ఉన్న వారైనా పర్లేదండి, ఈ ఆర్కే బీచ్ దగ్గర ఉన్న ఈ ఎక్స్పోని దర్శించండి. ఒకసారి అయితే చూడండి, చాలా చాలా అయితే బాగుంటుంది. నేను చూశాను కాబట్టి మీకు చెప్తున్నాను. ఇక్కడ మీరు చూసినట్లయితే ఆర్టిఫిషియల్గా అరేంజ్ చేసిన యాపిల్ ట్రీస్, అదేవిధంగా వాటర్ ఫాల్స్. అసలు నిజంగా మనము వైజాగ్లో ఉన్నామా లేదా కాశ్మీర్ వెళ్ళామా అని మీకే డౌట్ వస్తుంది. సో అంత బాగుంటుంది, బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఇంకా రీల్స్ చేసేవారు కానీ, యూట్యూబ్ షార్ట్స్ చేసేవారు కానీ, వీళ్ళు ఉంటారు కదా క్రియేటర్స్, వాళ్ళందరూ కూడా ఇక్కడైతే వారికి కావాల్సిన లొకేషన్స్లో రీల్స్ అయితే చేసుకోవచ్చండి. అలా చాలా న్యాచురల్గా అయితే దీన్ని డిజైన్ చేశారు. సో వీకెండ్లో ప్రతి ఒక్కరు కూడా దీన్ని అయితే సందర్శించండి. ఓన్లీ ఇది 45 డేస్ ఉంటుంది, ఆల్రెడీ పెట్టి కూడా 20 డేస్ అవుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా దీన్ని అయితే వీక్షించండి. ఇక ఇక్కడ చూస్తే కాశ్మీర్ సెట్ అయిపోయింది, ఎగ్జిబిషన్ చూసేసాము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ జలకన్యలండి. వాటర్లో ఆక్సిజన్ లేకుండా ఇద్దరు జలకన్యలు వాటర్లో స్విమ్ చేస్తూ అందరినీ అలరిస్తున్నారండి. ఇక్కడ మీరు చూసినట్లయితే అక్కడ కనిపిస్తున్న ఆ జలకన్యకు ఆక్సిజన్ అసలు ఏమాత్రం లేదు, కళ్ళకు మాత్రం స్పెట్స్ అయితే పెట్టుకుంది. అలా ఊపిరి పీల్చకుండా దాదాపు 10 మినిట్స్ వరకు అలా వాటర్లోనే అందరినీ ఎంగేజ్ చేస్తూ వస్తున్నారండి. సో ఈ జలకన్యల షో వచ్చేసేసి ఈవినింగ్ 5:30 నుంచి 10 వరకు ఉంటుంది. అంతకన్నా ముందు వస్తే ఈ జలకన్యల షో అయితే స్టార్ట్ అవుదండి. ఎగ్జిబిషన్ అయితే ఉంటుంది. ఎగ్జిబిషన్ కూడా మధ్యాహ్నం నుంచి స్టార్ట్ అవుతుంది. మధ్యాహ్నం 3 నుంచి నైట్కి 10 వరకు అయితే ఉంటుంది. సో ఈ మధ్యలో మీరు ఎగ్జిబిషన్కి వచ్చిన జలకన్యల షో చూడాలంటే కంపల్సరీ 5:30 వరకు వేచి చూడాల్సిందేనండి. ఇక్కడ మీరు చూస్తే ఆవిడ చూడండి ఎంత బాగా చేస్తున్నారో. సో దేనికైనా కానీ ఒక టాలెంట్ ఉండాలండి. ఇంకా టాలెంట్ ఉంది కాబట్టి ఊపిరి బిగబట్టుకొని మరి ఇలా విన్యాసాలు చేస్తూ ప్రజలను అయితే అలరిస్తున్నారు.
ఇక్కడ ఇద్దరు జలకన్యలు ఉన్నారని చెప్పాను కదండి. ఈమె రెండో ఆవిడ కొంచెం ముందుకొస్తే కనిపిస్తుంది. సో మీరు ఇక్కడ చూస్తే ఆమె నిజంగా జలకన్యనా, ఫిష్ సగం మనిషి సగం కలిసి ఉన్నారా అంటూ ఎంతో బాగా ఎంగేజ్ చేస్తున్నారండి. అలా ఆక్సిజన్ లేకుండా వాటర్లో నాన్ స్టాప్గా 5 మినిట్స్ నుంచి 10 మినిట్స్ వరకు ఉంటూ ప్రజల్ని అలరిస్తూ ఎంతో బ్యూటిఫుల్గా విన్యాసాలు చేస్తున్నారు. మధ్య మధ్యలో ఇలా ఫ్లవర్స్ ఇవ్వటం, వాళ్ళని ఎంగేజ్ చేయటం. సో నాకు చూడడానికైతే చాలా చాలా బాగుందండి. మీరు మాత్రం ఈ షోని మిస్ కాకండి. మీరు వైజాగ్ ప్రజలు లేదా వైజాగ్ చుట్టుపక్కల ఉన్న వారైతే ఈ షోని తప్పకుండా చూడండి. దీని టికెట్ ధర వచ్చేసి 150 రూపాయలండి. అదేవిధంగా విజయవాడ ప్రజలు కూడా అందుబాటులో ఉందండి ఈ జలకన్య షో. సో మీలో ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి. ఒకవేళ మీరు ఈ షోని చూసారో లేదా చూస్తే కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్